హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడీస్ అండ్ వర్క్స్. ఈరోజు మన కిచెన్లో వంకాయ టమాటా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 kg వంకాయలను, 4 టమాటాలను, కొన్ని పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఆనియన్ను తీసుకొని కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక బౌల్లో 2 గ్లాసుల వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయలను ఈ వీడియోలో చూపిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ వాటర్లోకి వేసుకోవడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా అన్ని వంకాయలను ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోకి వేసుకున్నాను. 4 టమాటాలను కూడా వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, 2 ఆనియన్స్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పచ్చివాసన మొత్తం పోయాక కరివేపాకును కొద్దిగా చుంచి వేసుకుంటున్నాను. ఇలా చుంచి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చక్కగా వస్తుంది. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకొని ఆయిల్లో మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నాను. 15 నిమిషాల తర్వాత మనకు టమాటాలు సాఫ్ట్గా అయిపోతాయి. ఈ విధంగా టమాటాలు సాఫ్ట్గా అయ్యాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని మరొక 2 నిమిషాలు కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు సాఫ్ట్గా అయ్యే వరకు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా వంకాయలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతుంది. ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల మనకు కొద్దిగా వాటర్ ఫామ్ అవుతుంది కర్రీలో. వాటర్ మొత్తం పోయే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకొని రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ వండుతున్నప్పుడు మనం వాటర్ కొంచెం కూడా యాడ్ చేయకూడదు. వాటర్ పోయడం వల్ల మనకు కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత కొద్దిగా శుభ్రంగా వాష్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ వంకాయ టమాటో కర్రీ తయారైంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో, చూస్తూనే నోరూరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని ప్రెస్ చేయండి. గంట బెల్ని ప్రెస్ చేయడం వల్ల మన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.